నమస్తే, వెల్కమ్ టు G9 న్యూస్. ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలవరం మండలం ఎల్లండిపేట, ఇంజురు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన PHCలలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, జీవో నెంబర్ 99 రద్దు చేయాలని, ఆశా వర్కర్లకు పదోన్నతి ఇవ్వాలని కోరారు. మెడికల్ సెలవులు, ప్రభుత్వ సెలవులు, మరణించిన ఆశా వర్కర్లకు మట్టి ఖర్చులు తదితర అంశాలతో కూడిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్య సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆశా వర్కర్ యూనియన్ అధ్యక్షులు పోసమ్మ, జిల్లా నాయకులు కుసుమ, పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నా పేరు పోసమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆషాఢాల సందర్భంగా PSC, UPSCల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే మా యొక్క డిమాండ్స్ వినతి పత్రాన్ని కూడా వైద్య సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇస్తామని, ఇతర సమస్యలు, స్థానిక సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ సమస్యలు నేటికి కూడా పరిష్కారం కాల. ఈ కాలంలో కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ కూడా వేతనం అనేది ఈ రోజున వర్కర్లకు ప్రధానమైనది. పెరుగుతున్న పనిభారం, నెలలో అనేక సందర్భాల్లో సమావేశాల పేరుతోటి, వర్క్ పేరుతోటి PSC, UPSCలకు రప్పించే పని చేస్తున్నారు. వేల రూపాయలు కేసులను, డెలివరీ కేసులు తీసుకువెళ్ళడానికో, చెకప్ల పేరుతోటో, మీటింగుల పేరుతోటో వచ్చే వేతనంలో ఖర్చు చేసే పరిస్థితి ఉంది. పెరిగిన ధరలు, పెరిగిన పనిభారంతో వర్కర్లు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కనీస వేతనం, మట్టి ఖర్చులు, స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలి. వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించరాదు. నాణ్యమైన ఫోన్లు, యూనిఫామ్స్, రికార్డ్స్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాలంలో వర్కర్లు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. పనిభారంతో మెడికల్ లీవ్లు, సెలవులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆశా వర్కర్లకు సెలవులు లేవు, పర్మిషన్లు లేవు. సెలవుల కోసం, పర్మిషన్ల కోసం అధికారులు ఏ పని చెప్తే ఆ పని కూడా చేయవలసిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వము వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు ఆరోగ్యము, అనారోగ్యాలు, ఇలాంటి పని ఒత్తిళ్ళ వల్ల వచ్చే సమస్యలప్పుడు కనీసం సెలవులు, సాధారణ సెలవులు, పబ్లిక్ హాలిడే సెలవులు ఇలాంటివి కూడా వర్తింప చేయాలని మరి ముఖ్యంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మా యొక్క పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ప్రభుత్వము పరిష్కారం చేసే వరకు కూడా మా పోరాటాలు కొనసాగిస్తామని 6వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్ళారు. 99 జీవోను రద్దు చేయాలని, ప్రమోషన్స్ ఇవ్వాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చలు కూడా విఫలమయ్యి సమ్మె వారు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వము వెంటనే స్పందించాలని, వాళ్ళు చేస్తున్న సేవలు ఈ రోజున గ్రామీణ స్థాయిలో, పట్టణ ప్రాంతాల్లో వైద్యులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. కరోనా టైంలో ప్రాణాలకు కూడా తెగించి ఈ రోజున వైద్య సిబ్బంది పనిచేశారు. మెడికల్ ఆఫీసర్లు ఎంతోమంది అనారోగ్యాల పాలై ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రభుత్వము సానుకూలంగా స్పందించాలి. వైద్యాధికారులు చేసేటువంటి సమ్మెకు వెంటనే వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలని, వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఏలూరు జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్గా మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.